ఏపీలోని రామతీర్థంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. రాములవారి కళ్యాణంతో ఊరువాద సందడిగా మారాయి. శోభయాత్రలతో నగరాలు, పట్టణాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ఉత్తరాది భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థంలో శ్రీరామనవమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించారు. శ్రీరామనవమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఉదయం 10:30కు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో నిన్న రాత్రి అంకురార్పణతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9:30 ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి నిండు పౌర్ణమి రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుక జరుగుతుంది. ఏప్రిల్ 5 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం అనుబంధ ఆలయమైన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం చేశారు. ఉత్సవంలో ఆలయ ఈవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల నడుమ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సీతారామ కళ్యాణ పందిరిని ప్రత్యేక పూలతో అందంగా ముస్తాబు చేశారు భక్తులు. శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనేందుకు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవానికి వివిధ రకాల పండ్లు, పిండి వంటలు, మిఠాయిలతో పాటు గోటి తలంబ్రాలను తీసుకువచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా అనంతపురం నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. బైక్ ర్యాలీలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బైక్ ర్యాలీ సప్తగిరి సర్కిల్ రాగానే మత సామరస్యం చూపిస్తూ ర్యాలీకి స్వాగతం పలికారు పట్టణంలోని ముస్లింలు. టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజుకు మజ్జిగ అందించారు మాజీ మేయర్ వసీం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా సాగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి కుటుంబంతో కలిసి సీతారాముల పాదాలను తలపై పెట్టుకుని రామజపం చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు ఊంజల్ సేవ చేశారు. కర్నూలు మండలం రుద్రవరంలో జరిగిన సీతారామ కళ్యాణానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా గుంటూరు నగరంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సంపత్ నగర్ అయ్యప్ప స్వామి గుడి వరకు జరిగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగింది.